ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే ఈరోజు ఆన్లైన్ లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఆ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, సెలెక్ట్ అయ్యారో లేదో ఎలా చూసుకోవాలి అన్న వివరాలను గురించి, అలాగే ఈరోజు శ్రీవారి వాలంటరీ సేవా టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తున్నారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 19వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,134 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,100 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. అలాగే నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,27,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 18 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోంది. ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉందండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. శనివారం కాబట్టి ఎక్కువగానే ఉంటుంది. రేపు అంటే ఆదివారం కూడా భక్తుల యొక్క రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. శని ఆదివారాలలో ఎప్పుడూ కూడా మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు లక్కీ డిప్ రిజల్ట్స్ ఎలా చూడాలో మీకు వివరంగా చూపిస్తాను. జూలై 20వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి డిప్ని వేయటం స్టార్ట్ చేస్తారండి టీటీడీ వారు. 12:30కి రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాబట్టి మధ్యాహ్నం 12:30కి అందరూ కూడా రిజల్ట్స్ అనేవి చూసుకోవాలి. ముందుగా మీ మొబైల్లో టీటీడీ యాప్ని ఓపెన్ చేశాక అన్నింటికంటే కింద ఇక్కడ బుకింగ్స్ అని ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ పైన సెలెక్ట్ సర్వీస్ అనే చోట సేవా ఎలక్ట్రానిక్ డిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే ఇక్కడ మీరు డిప్లో సెలెక్ట్ అయ్యారో లేదో అనేది చూపిస్తుంది. సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని ఉంటుంది, సెలెక్ట్ అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని ఉంటుంది. కరెక్ట్గా 12 గంటలకి డిప్ వేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మీరు చూసినా ఇక్కడ ఏం కనిపించదండి. 12:30కి డిప్ అంతా టీటీడీ వారు వేసేసిన తర్వాత మీరు చూస్తే రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇది చూడండి, లాస్ట్ మంత్వి కూడా అంతకు ముందు అప్లై చేసిన డిప్స్కి కూడా ఇక్కడ సెలెక్టెడా నాట్ సెలెక్టెడా అనేది చూపిస్తోంది. ఒకవేళ మీరు డిప్లో సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ డూ పేమెంట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఇక్కడి నుంచే మీరు పేమెంట్ చేసి మీరు సెలెక్ట్ అయిన సేవకి టికెట్లు అనేవి కూడా ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. ఇదే కాకుండా మీరు ఒకవేళ డిప్లో సెలెక్ట్ అయితే మీరు ఫలానా సేవకు ఫలానా తేదీకి సెలెక్ట్ అయ్యారు అని మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ కూడా వస్తుంది. ఆ విధంగా కూడా మీరు రిజల్ట్స్ని చూడొచ్చు. ఈ విధంగా మీరు ఎంతో సులభంగా లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో లేదో డిప్ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు శ్రీవారి వాలంటరీ సేవా కోటాను టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. 2024 ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి శ్రీవారి వాలంటరీ సేవా కోటాను జూలై 20వ తేదీన అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవారి వాలంటరీ సేవా కోటాను ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అయితే 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే ఈ వాలంటరీ సేవను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే 2024 ఆగస్టు నెలకు సంబంధించిన పరకామణి సేవా కోటాను కూడా జూలై 20వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి.
పరకామణి సేవ అంటే శ్రీవారి హుండీలోని కానుకలను లెక్కించే సేవ. ఈ సేవకు మగవారు మాత్రమే ఈ సేవ చేయడానికి అర్హులవుతారండి. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ పరకామణి సేవ కోటాను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. మామూలుగా టీటీడీ వెబ్సైట్ లేదా యాప్లో ఈ సేవల కోటాను విడుదల చేయరండి. శ్రీవారి సేవకు టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ అనేది సపరేట్గా ఉంది. మామూలు దర్శనం టికెట్లు విడుదల చేసే వెబ్సైట్లో ఈ సేవల కోటాను విడుదల చేయరు. కేవలం శ్రీవారి సేవకు సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే ఈ టికెట్ల కోటాను టీటీడీ వారు విడుదల చేస్తారు. ఈ శ్రీవారి సేవల బుకింగ్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్ అనేది ఇచ్చాను. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ శ్రీవారి సేవల యొక్క కోటాను బుక్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవండి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.